అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఏంటంటే రేపటి నుండి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మా ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నాడు అనమాట. ఆఫ్టర్ 2 years 2022లో వేసిందనమాట. 23లో నేను ప్రెగ్నెంట్ ఉన్నా అండ్ 24లో పాప చిన్నగా ఉంది. అందుకోసమే అందుకని ఈరోజు బయటికి వెళ్దామంటే ఓకే అన్నాడు. సో బయటికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో మళ్ళీ 2 months దాకా టైం కుదరదు కాబట్టి ఇవాళ బయటికి వెళ్ళాలని డిసైడ్ అయినాము. అందుకోసమే బయటికి వెళ్తున్నాం. ఇవాళ నుంచి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ అన్నమాట. ఇంకా 5 days దాకా హౌస్ క్లీనింగే ఉంటుంది. కొంచెం కొంచెం పనులు చేసుకుంటాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి జల్దీ చేసుకోనికి రాదు. అందుకనే ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం చేసుకుంటే మానేసే టైం వరకు మొత్తం అయిపోతుంది. ఫస్ట్ మా బెడ్రూమ్ బాల్కనీ నుండి స్టార్ట్ చేసిన అనమాట బూజులు దులపడం. ఎందుకంటే బూజులు దులిపినాక అక్కడ మిషన్ వేసేసి బట్టలు ఆరేస్తే అయిపోతుంది, వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు అనేసి ఇంకా ఆ బాల్కనీ అయినాక మా బెడ్రూమ్ దులిపేసిన. ఎందుకంటే నా చిన్న బిడ్డ లేదు, టెంపుల్కి వెళ్ళింది మా మామతోటి. అది వస్తే దాన్ని పడుకోబెడదామనేసి ఫస్ట్ మా రూమ్ అయితే దులిపేసిన అనమాట. ఎందుకంటే దులిపేస్తే ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేస్తే ఆమె పడుకుంటుంది. 1 గంట 2 గంటలు పడుకుంటే నాకు వేరే పనులన్నా చేసుకోవడానికి ఉంటుంది, లేకపోతే అసలుకి పనులే కావు. ఇంకా అది వచ్చే వరకు బూజులన్నీ దులిపేద్దాం అనుకున్నా. ఫస్ట్ మా బెడ్రూమ్ దులిపేసినాక మా మామ వాళ్ళ బెడ్రూమ్ కూడా దులిపేసిన. దాని తర్వాత దేవుని రూము, ఇంకా హాల్ తర్వాత కిచెన్ కూడా మెల్లగా దులిపేసిన. అన్నీ మొత్తం అయిపోయే వరకు వస్తుందేమో అనుకున్నా నా చిన్న కూతురు, కానీ మధ్యలోనే వచ్చింది. ఇంకో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయినాక వచ్చింది. ఇంకా అది వచ్చినాక ఉక్కుంటుందా అసలుకి, ఇంకా ఎత్తుకో మమ్మీ అంటుంది. ఇంకా దాన్ని ఎత్తుకొని కొద్దిసేపు అటు ఇటు తిప్పేసి, ఇంకా దాన్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పి దాంతో కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ ఇంకా దానికి పాలిచ్చి పడుకోబెట్టేసరికి నాకు 1-2 గంటలు లేటే అయింది. నిద్ర వచ్చినా కానీ జల్దీ అస్సలు పడుకోను చిన్న బిడ్డ. ఇంకా దాన్ని పడుకోబెట్టేసినాక మళ్ళీ ఇంకా అన్ని రూమ్లు దులిపేసిన అనమాట. ఇలా అన్ని మెల్ల పనులు చేసుకుంటున్నా. లాస్ట్కి లంచ్ టైం కూడా అయింది. మళ్ళీ వంట చేసేసి మళ్ళీ మా ఆయనకి నా పెద్ద బిడ్డకి బాక్స్ కూడా కట్టేసిన అనమాట. ఇల్లు క్లీన్ చేస్తూ అటు వంట చేయాలంటే చాలా ఇబ్బంది అసలుకి. అటు పిల్లలు చూసుకోవాలి, ఇట్లా ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇట్లాంటప్పుడే ఎవరైనా ఒకరు ఉంటే బాగుంటుంది హెల్ప్ చేయడానికి అనుకుంటాం, కానీ ఎవ్వరు ఉండరు హెల్ప్ చేయడానికి. మనది మనమే చేసుకోవాలి. కానీ నా లైఫ్లో మాత్రం నేను పెళ్ళికి ముందు ఎప్పుడూ ఇంతగానం పని చేయలేదు. పండగలకైనా మా అమ్మ చేసుకునేది, కానీ పెళ్ళి తర్వాత నేను ఈ పనులు చేస్తున్నా. అసలుకి పండగకి ఎప్పుడైనా సరే మా మమ్మీ చేసుకుంటుంది, లేదంటే మా డాడీ దులుపుతాడు, మా మమ్మీ మిగతా పనులు చేసుకుంటుంది. కానీ మాకు మాత్రం పని చెప్పేటోళ్ళు కాదు అసలుకి. మా మమ్మీ లేనప్పుడే మేము పని చేసేటోళ్ళం, కానీ మా అమ్మ ఉన్నప్పుడు మేము అసలు పనే చేసేటోళ్ళం కాదు. ఎందుకంటే ఇక మా డాడీ చేయనిచ్చేటోడు కాదు అసలుకి. ఎందుకు పిల్లలకి పని ఎందుకు చెప్తున్నావు అనేసి. మా అమ్మ అనేది ఊకే, ఇప్పుడు కాదు మీకు పెళ్ళి నాకు తెలుస్తుంది పని అంటే ఏందో అని చెప్పేసి అనేది. ఈ రూమ్ ఒకటి క్లీన్ చేస్తాయి రోజు, నెక్స్ట్ రేపు కిచెన్. ఇప్పుడు ఈ సెల్ఫ్లన్నీ క్లీన్ చేస్తా అండ్ ఫ్రిడ్జ్ కూడా. మా అమ్మ అంటుండే మీకు పెళ్ళైనాక తెలుస్తుంది పని ఏంటో అనేది అని చెప్తుండే. ఇప్పుడు తెలుస్తుంది పని అంటే ఇట్లా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా అని. కానీ చెయ్యొచ్చు, కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి టైంలో ఎవ్వరు ఉండరు హెల్ప్ చేయడానికి అసలుకి. కానీ మా ఇంట్లో నేనే చిన్న కూతుర్ని కాబట్టి నాకు ఎక్కువ పని చెప్పేటోళ్ళు కాదు. నాకు పని అంటే షాప్కి వెళ్ళి పాలు తేవడం, షాప్కి వెళ్ళి ఏమైనా సరుకులు తేవడం, ఇదే పని ఉంటుంది నాకు. అటు ఇటు తిరగడమే అయిపోతుంది నాకైతే. ఇంట్లో పని చేసేదాన్ని కాదు. బయటికి వెళ్ళి షాప్లో ఏమైనా తీసుకొని రమ్మంటే పోతుండే, కానీ అదే ఇంట్లో కూర్చొని పని చేయమంటే అసలుకి నా వల్ల అయ్యేదే కాదు. కానీ ఇప్పుడు మాత్రం అసలుకి నేనే అన్ని పనులు చేసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఉన్నది ముగ్గురులో మా అక్క వంట చేసేది, మా మమ్మీ లేకపోతేనే అది కూడా. కిచెన్లోకి అయితే నన్ను రానిచ్చేటోళ్ళు కాదు, ఎందుకంటే నేను చేస్తే అది ఫ్లాప్ అయిపోతుంది వంట. కానీ పెళ్ళి తర్వాత నేను వంట నేర్చుకున్నా, పెళ్ళికి ముందు నేర్చుకోలేదు. పెళ్ళికి ముందు అంటే లాక్డౌన్ టైంలో యూట్యూబ్ చూసి 2-3 వెరైటీలు నేర్చుకున్నా తప్ప, ఇంకా ఉత్తప్పుడైతే వంట చేసేదాన్ని కాదు. చాయ్ ఒకటి చేసేదాన్ని, ఆమ్లెట్ ఒకటి వేసుకునేదాన్ని అంతే. మా అమ్మ లేనప్పుడు నేను చేసే పని ఏంటంటే బయట ఆకులు ఊడ్చాలి,
ఇల్లు ఉడ్చాలి. ఈ 2 పనులే ఉంటాయి నాకు. ఎందుకంటే కిచెన్ మొత్తం మా అక్క ఆక్యుపై చేస్తదనమాట వంట చేయడం. మా డాడీ, మా అక్క వంట చేస్తారు. నాకు మాత్రం ఇల్లు ఊడ్చడం, ఆకిలి ఊడ్చడం అంతే. అది కూడా ఆకిలి పెద్దగా ఏముండదు, చిన్న నార్మల్ ఇట్లా వాటర్ కొట్టేస్తే అయిపోతుంది. ఈ 2 పనులు తప్ప ఇంకా నేను ఏ పనులు చేసేదాన్ని కాదు అసలుకి. అట్లాంటిది ఇప్పుడు ఈడికి వచ్చినాక ఇవన్నీ చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి అంటే ఒక్కొక్కసారి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను వంట అవి చేస్తున్నప్పుడు మా చిన్న పాప వచ్చి మమ్మీ ఎత్తుకో అంటుంది, ఇంకా సతాయిస్తూనే ఉంటుంది. అది సతాయించడేమో కానీ మా పెద్ద పాప ఇంకా సతాయిస్తుంది. దీన్ని చూసి అది నేర్చుకుంటుంది. పిల్లలు పెద్ద దాకా ఇంతే ఉంటుంది అసలుకి. మొత్తం అన్ని సామాన్లు, కడిగిన సామాన్లు అన్నీ సదిరేసిన. ఇంకా గాజు గ్లాసులు అన్నీ కూడా సెల్ఫ్లో ఉంటే అవన్నీ వాష్ చేసేసిన మొత్తం. అవి ఆ గ్లాసులు ఎందుకు ఉంటాయో ఏమో అర్థం కాదు. అన్నన్ని గ్లాసులు ఉంటే అవి వాడడం చెయ్యం. మొత్తం అది సాసర్లు కూడా మా అత్త ఎందుకు తెచ్చిందో తెలియదు అసలుకి. వాడడం దాన్ని ఎట్లున్నాయి అట్నే ఉంటాయి సెల్ఫ్లో అయితే. ఆ గాజు గ్లాసులు ఎవరికైనా ఇద్దామా అంటే వద్దు అంటారు. అవి వాడంది ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లో, వాడితే అయినా యూజ్ అవుతుంది. అవి ఖాళీ ఇట్లా షోకేస్కే అవి పెట్టుకోవాల్సి వస్తుంది. బయట ఎవరికైనా ఇచ్చేయండి వాడినప్పుడు అంటే ఇట్లా ఇస్తలే అంటుంది. లేదంటే ఉండండి ఇవన్నీ పడేయాలా, ఇవన్నీ ఇది చేయాలా అంటుంది. వాడినప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే అయినా యూజ్ అవుతుంది కదా. ఇంట్లో పెట్టుకొని అంత ఇట్లా దుమ్ము పడడము, బూజులు పట్టడం, మళ్ళీ ఇట్లాంటి టైంలో మళ్ళీ వాష్ చేసుకోవడం, చూసుకోవడం ఇదంతా పెద్ద పని అయిపోతుంది అసలుకి. చిన్న బిడ్డ పండుకుందని చెప్పేసి ఇవన్నీ కింద కూర్చొని మంచిగా క్లీన్ చేస్తున్నా. లాస్ట్కి అది లేచింది. నా పెద్ద బిడ్డ మంచి టీవీ చూస్తుంది, వస్తలేదేమో అనుకున్నా. లాస్ట్కి నా పెద్ద బిడ్డ కూడా వచ్చి కూర్చుందనమాట. మొత్తం అన్ని ఇట్లా సెల్ఫ్లు దింపేసి కొత్త పేపర్లు వేసేసి అన్నీ సదిరేసిన. ఇంకా ఫ్రిడ్జ్ అయితే సదరలేదు, ఫ్రిడ్జ్ మీద అన్నీ సదిరేసిన. అండ్ ఇంట్లో ఇంకా పొడులు ఏం లేవని ఇట్లా పుట్నాల పొడి వేస్తున్నాను అనమాట. పుట్నాలు 250 grams వరకు తీసుకున్నా. దాన్ని మంచిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. పుట్నాలు ఫ్రై అయినాక ఎండుమిరపకాయలు అవి కూడా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. కొంచెం అవి కూడా వేగినాక జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర వేసుకున్నాక అవి నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఆల్రెడీ బాండి వేడిగానే ఉంది కాబట్టి జస్ట్ కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ధనియాలు కూడా అంతే, కొంచెం లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవన్నీ అయిపోయినాక లాస్ట్కి కరివేపాకు వాష్ చేసేసి అందులో వేసిన అనమాట. బాండిలో వేసి ఫ్రై చేసిన. దానికి ఉన్న తడి అంతా పోవాలి. కొంచెం తడి ఉన్నా కూడా పుట్నాల పొడి మొత్తము బూజు వచ్చేస్తుంది అన్నమాట. తడి లేకుండా చూసుకోవాలి. అవి కూడా అంతా మంచిగా ఫ్రై అయినాక ఇవన్నీ ఇంకా మిక్సీ జార్లు తీసుకొని మిక్సీ పట్టేసిన అనమాట. మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. బాక్స్కి అయితే తడి ఉండకూడదు, ఏమి ఉండకూడదు, మంచిగా చూసుకొని ఆ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇట్లా ఎప్పుడైనా టిఫిన్లకి వాటికి పనికొస్తుందని చెప్పేసి నేను ఇట్లా పొడి కొట్టి పెట్టుకున్నాను అనమాట. నార్మల్గా అయితే ఇట్లా ఈ పొడి మా మమ్మీ ఎప్పుడు కొట్టి పెడుతుంది అన్నమాట ఇంట్లో. ఇంకా సరే నాకు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న ఒక బాక్స్లో. అండ్ ఏంటంటే పొద్దునుండి పని చేసి అలసిపోయినా అని చెప్పేసి చాయ్ పెట్టుకుందాం అని చెప్పి చాయ్ పెట్టుకుంటున్నా. మేము చిన్న పాప పాలు తాగుతుందని చెప్పేసి బర్రె పాలు తీసుకుంటున్నాం అనమాట. ఇలా నెయ్యి అవుతుంది కదా అని చెప్పేసి మీగడ మొత్తం తీసి పెడుతున్నా ఈ బాక్స్లో. ఇదంతా మీగడ తీసినాక ఇంకా చాయ్ పెట్టుకొని చాయ్ తాగినాము. కానీ ఎంత అలసిపోయినా ఏం చేసినా కానీ చాయ్ మాత్రం కంపల్సరీ తాగుతా నేను. ఎందుకంటే చాయ్ తాగితే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ నుండి పని చేసి ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినట్టు, పిల్లల్ని చూసుకోవాలి, ఇటు పని చేయాలి, వంట చేయాలి, ఇవన్నీ చేయాలి అని మా చుట్టాలకి ఇట్లా ఈ వీడియో చూస్తే ఇట్లా షాక్ అవుతారు అసలుకి. ఎందుకంటే నేను ఇంట్లో పని చేసేదాన్ని కాదు, ఇక్కడ ఇంత పని చేస్తున్నా అని చెప్పేసి. కానీ ఇదైనా నా ఇల్లే, నేను చేసుకోవాలి, తప్పదు కదా. నేను చెప్పిన
తర్వాత ఇంట్లో ఇంకా చాయ్ తాగినాక ఉప్మా రవ్వ ఉంటే ఆ ఉప్మా రవ్వ కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే నార్మల్గా అట్నే ఫ్రై చేయకుండా పెడితే ఏంటంటే పురుగు వచ్చేస్తుంది, మొత్తము వైట్ తెల్ల పురుగు పడిపోతుంది అనమాట. అందుకని ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటే పడట్లేదు, పురుగు పడట్లేదు. సో అందుకని ఇట్లా ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇంకోటి ఎప్పుడైనా ఉప్మా చేయాలన్నా కూడా డైరెక్ట్ రవ్వ వేస్తే పచ్చి వాసన వస్తుంది కాబట్టి ఇట్లా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటాం కాబట్టి ఉప్మా చేసుకున్నప్పుడల్లా ఇట్లా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రై చేయకపోతే ఏంటంటే బాగా పచ్చి వాసన వస్తుంది, ఇంకా తినబుద్ధి కూడా కాదు, ఇంకా మెత్తగా అయిపోతాయి. ఆల్రెడీ ఉప్మా చేయడమే కొంచెం మెత్తగా అవుతుంది, ఇంకా ఫ్రై చేయకపోతే ఇంకా మెత్తగా అవుతుంది అనమాట. ఇంకా అంతా ఇట్లా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నా. మరి వేడివేడిగా స్టోర్ చేసుకోకుండా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుందామని అనుకున్నా. ఇక్కడ నేను చేస్తుంటే నా చిన్న బిడ్డ వచ్చి చూస్తుంది అనమాట. నేను వంట చేసినప్పుడు నా చిన్న బిడ్డ వచ్చి ఇట్లా కూస్తుంది, నేను ఏం చేస్తున్నానా ఏంటని. బాండి ముట్టుకొని పోయింది, కాలుతుండే చెయ్యి అసలుకి. అండ్ ఇంకా ఇది కూడా ఫ్రై చేసినాక ఇంకా మళ్ళీ గిన్నెలు ఉంటే ఆ గిన్నెలన్నీ తోమేసినాక ఇంకా వంట పెట్టుకున్నా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching my videos. Thank you.